అమ్మతనానికి దూరం అయ్యావు, ఇప్పుడు ఏడుస్తున్నావు. అమ్మా, నీకు దండం పెడతాను, దయచేసి శాపాలు పెట్టకు. మీ అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా, నీ కూతురికి ఏం కాదు. మీరు సమర్థులైన తండ్రి అయితే తప్పిపోయిన పాపని వెతకడం కోసం మీరేం చేయాలో అది చేయండి. నా కూతురు నా దగ్గర రావడం ఇష్టం లేక ఎవరైనా కావాలని దాచారేమన్న విషయం తెలుసుకోవాలి. నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. అలాగే బాబు, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. పాప ఎక్కడా? ఏంటి? నాకు తెలుసు, పాపను దాచిపెట్టింది మీరే. మర్యాదగా అడుగుతున్నాను, పాప ఎక్కడుంది? నీకేమైనా పిచ్చా? పాప కనిపించట్లేదని నేను ఏడుస్తుంటే పాప ఏదని నన్ను అడుగుతున్నావా? వద్దు ప్రియా, నీతో మీ నాన్నతో గొడవలు పడ్డానికి రాలేదు. గొడవ పడే ఓపిక కూడా నాకు లేదు. నాకు తెలుసు పాప ఎక్కడికి పోలేదు. పాపని మీరే ఎక్కడో దాచారు. ఎందుకు దాచారో కూడా నాకు తెలుసు. చందు మీకు తెలియకుండా పాపని నా దగ్గర తీసుకొచ్చింది. అది మీకు నచ్చలేదు, అందుకే పాపని దాచారు. పింకీకి చందు అంటే ఇష్టం. చందుకు నాకేదో సంబంధం ఉందని మీ అపోహ. అందుకే నా మీద కక్ష సాధించడం కోసం పింకీని దాచిపెట్టి నాటకం ఆడుతున్నారు. వద్దు ప్రియా, దయచేసి ఆ పసిబిడ్డను ఏడిపించద్దు. చందు అక్కడ ఉండడం నీకు ఇష్టం లేదు, అంతే కదా? సరే, నేను చందుని పంపించేస్తాను. మళ్ళీ పాప జోలికి రాను. ఈ నాటకాన్ని తెరదించండి, మీకు దండం పెడతాను. పింకీని బయటికి తీసుకురండి ప్లీజ్. అసలు నువ్వు మంచివేనా? ప్రియా, ఏంటా మాటలు? వద్దు, మధ్యలో నువ్వు తల దూర్చకు. ఇది నాకు ఆయనకి సంబంధించిన విషయం. ఒక పక్క పింకీ కనిపించడం లేదని కంటికి దారిగా నేను ఏడుస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడో విన్నావా? నేను పింకీని దాచానట, మరి ఈయనేమనాలి? నువ్వెలా పోతే నాకేంటి? నువ్వు చందుతో ఊరేగో, ఇంకో దాంతో ఊరేగో, నాకెందుకు? నీకోసం నా బిడ్డని నేనెందుకు దాచుకుంటాను? అంత కర్మ నాకు పట్టలేదు. నీకు తెలియకుండా, హాస్పిటల్ స్టాఫ్ కి తెలియకుండా పాపలా మిస్ అయింది. ఆ విషయం నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? నేను లేనప్పుడు పాపని దొంగతనంగా చూడ్డానికి వచ్చింది నువ్వు, అది మీరే ఏదో ఒకటి చేసుంటారు. నిన్ను బల్లో వేసుకోవాలంటే పాప కావాలి, అందుకే అది ఎత్తుకుపోయి ఉంటుంది. ప్రియా, చందు గురించి తప్పుగా మాట్లాడకు. ఓ, ఇప్పుడేగా దాన్ని వదిలించుకుంటాను, ఎక్కడికన్నా పంపిస్తాను అన్నావు. దాన్ని ఒక్క మాట అనేసరికి కోపం వచ్చిందా? నాకు తెలుసు నువ్వు దాన్నెందుకు వదులుతావు. అయినా నువ్వెలా పోతే నాకేంటి? ఇంకోసారి పింకీ కోసం ఈ ఇంటి గడప తొక్కితే మర్యాదగా ఉండదు. గెట్ అవుట్. విన్నావుగా బాబు, ఈ ఇంట్లో మాటలతో వినే మనుషులే లేరు. నువ్వు ఏ బాధతో మాట్లాడుతున్నావో అర్థం చేసుకునే వాళ్లే లేరు. వద్దయ్యా, ఇలాంటి చోటుకొచ్చి నీ గొప్పతనాన్ని తగ్గించుకోకు. వెళ్ళు, పాప కనిపించగానే నేను కబురు చేస్తాను. వెళ్ళయ్యా, వెళ్ళు. ఇన్స్పెక్షన్లో అంతా బయటపడింది.
దానికి 10 కోట్లు పెనాల్టీ పే చేయమని నోటీస్ ఇచ్చారు. కానీ ఆ 10 కోట్లు మాత్రం కట్టాలి. ఇంకా లేట్ చేస్తే దాని మీద కూడా పెనాల్టీ వేసే అవకాశం ఉంది. అందుకే ప్రాపర్టీస్ని అటాచ్ చేస్తారు. ప్రాపర్టీ చూపించే కాంట్రాక్ట్ ఇచ్చారు. నిజం తెలియక నువ్వు హాయిగా నిద్రపోతున్నావు వదినా. నిజం తెలిసాక నాకు నిద్ర రావడం లేదు. ఏం చెప్పాలి? ఏం చెప్తే నీకు అర్థం అవుతుంది? అన్నయ్య కష్టార్జితం అందరికీ ఉపయోగపడాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ అన్నయ్య సంపాదించిన మొత్తం మిగలకుండా పోయేలా ఉందని నేను బాధపడుతున్నాను. అసలు ఎందుకింత పెద్ద విషయం ఎవరికి ఏమీ చెప్పకుండా దాచాడు? 1 కాదు 2 కాదు 10 కోట్ల రూపాయలు. 10 కోట్ల రూపాయల పెనాల్టీ అంటే చిన్న విషయం కాదు. మరి ఎలా దాచాడు? తన ఆస్తి విలువ కంటే 2 రెట్లు కట్టాలని తెలిసి కూడా అన్నయ్య ప్రశాంతంగా 3 నెలలు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఈ విషయం నేను ఎవరికి చెప్పాలి? ఎలా పరిష్కరించాలి? నరేంద్రతో మాట్లాడితే నరేంద్ర మాత్రం అంత డబ్బు ఎలా తెచ్చి కడతాడు? తనకి తెలిస్తే అందరికీ తెలిసిపోతుంది కదా. చెప్పకూడదు. కానీ ఎలా పరిష్కరించాలి? వదినా, నువ్వింకా పడుకోలేదా? అదే నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వింకా పడుకోలేదా? నిద్రపోకుండా ఇక్కడ నిలబడి ఏం ఆలోచిస్తున్నా కృష్ణ? అది అదే చందు గురించి వదినా. చందు గురించి ఎంత ఆలోచించినా తను ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. నీకో విషయం చెప్తాను, తప్పుగా అనుకో కదా? నేనెందుకు తప్పుగా అనుకుంటాను వదినా? చెప్పు, పర్వాలేదు. చందు గురించి ఆలోచించటం కంటే చందు ఆశల్ని నిజం చేయటానికి ఆలోచించు. తన చావు ఇంకొకరికి ఇబ్బంది కాకూడదు. తన చావు ఇంకొకరిని ఏడిపించకూడదు. తన చావు ఇంకొకరి జీవితానికి అడ్డు రాకూడదు. అదే తన ఆశ. తన మరణం తర్వాత కూడా చిరంజీవిగా బ్రతకాలనేదే ఆశ. నీ నవ్వులో తను బ్రతికే ఉంటుంది. జయంతికి నీకు పెళ్ళైతే మీ అందమైన జీవితంలో తను కలకాలం బ్రతికే ఉంటుంది. చందు ఎప్పుడు అందరి మంచినే కోరుకుంటుంది వదినా. అందరూ బాగుండాలనే కోరుకుంటుంది. అది నేనైనా నువ్వైనా ఏ సమస్యలు లేకుండా ఉండాలనే ఆశపడుతుంది. కానీ తను అనుకున్నది జరగాలి కదా. నీకు జయంతికి ఏ అడ్డంకులు లేవు. మీ పెళ్లికి ఏ ఇబ్బంది లేదు. ఇక ఎవరికైనా ఏం ప్రాబ్లం ఉంటుంది కృష్ణ? ఇంతకన్నా పెద్ద సమస్య ఉంది వదినా. అది చెప్పుకోలేను. చెప్పినా నువ్వు తట్టుకోలేవా? ఏం ఆలోచించకుండా వెళ్ళు, నిద్రపో కృష్ణ. వెళ్ళు కృష్ణ.
ఏంటి ఏసీపీ గారు ఎలా వచ్చారు? పాప గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా? మీకు నేను చెప్తే అన్నది కదా, అందుకే పైవాళ్ల చేత అడిగించాను. అప్పుడైనా మీలో కదలిక వస్తుందని. కదలిక వచ్చినట్లుందే. నాకు ముందే తెలుసు విశ్వనాథం గారు, మీరు చెప్తే నాకంటే హయ్యర్ అఫీషియల్స్ వింటారు. అంతకంటే ఎక్కువ గ్రిప్ ఉన్న వాళ్ళు కూడా మీ చేతుల్లో ఉంటారు. ఎవరు చెప్పినా మేం చేయగలిగే డ్యూటీ తప్పకుండా చేస్తాం. మీరు మా మీద ప్రెషర్ తెచ్చి ఏదో సాధించామనుకుంటున్నారు, కానీ మీ మనవరాల గురించి ఆలోచించడం మర్చిపోతున్నారు. పాప కిడ్నాప్ జరిగి ఇన్ని గంటలైనా మీకు ఏ ఫోను రాలేదు. అయితే ఏముంది? కిడ్నాప్ చేసిన వాళ్ళు డబ్బు కోసం చేసినట్టు కనిపించడం లేదని అర్థం. డబ్బు కోసం కిడ్నాప్ చేస్తే తప్పకుండా ఈ పాటికి ఫోన్ చేయాలి. నెంబర్ 2, పర్సనల్ వెంజెన్స్. అలాంటి వ్యక్తులు ఎవరున్నారు? ఇంకెవరుంటారు? ఆ చక్రవర్తి. అతనే గనక చేస్తే ఇంటికి వెళ్ళి వెతికాం, కనిపించలేదు. పైగా పర్సనల్గా చక్రవర్తి గారు 1కి 10 సార్లు ఫోన్ చేసి పాప గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే నాకు తెలిసి పాప చక్రవర్తి గారి దగ్గర కూడా లేదు, మరెక్కడో ఉంది. ఎక్కడో అంటే ఎక్కడుంటుంది? పాపని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? అది తెలుసుకోవాలి అంటే ముందు మీ శత్రువులు ఎవరెవరున్నారో అది తెలుసుకోండి. చక్రవర్తి గారితో ఉన్న గొడవలు, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆధారం చేసుకొని ఆయన్ని అనుమానించడం వల్ల ఒరిగేదేమీ లేదు. అలాంటి వ్యక్తులు స్పెసిఫిక్గా ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. నాకు తెలిసి అలాంటి వాళ్ళంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. అయితే పాప గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. అన్నట్టు ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఏంటది? పాప ఒకవేళ కిడ్నాపర్ని గుర్తుపట్టింది అంటే బయటికి చెప్తుంది అని ఒక్కోసారి చంపేసే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి కేసులు ఈ మధ్య చాలా చూస్తున్నా. అందుకే చెప్తున్నాను, అనుమానించే వ్యక్తులు ఎవరైనా ఉన్నా మీకు ఎలాంటి ఫోన్లు వచ్చినా మాకు చెప్పండి. వినోద్. ఎస్ సార్. అరుణ్ని ఒకసారి వెళ్ళి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మాట్లాడరమ్మని చెప్పు. అలాగే సార్. మనం సపరేట్ మీటర్ కోసం అప్లై చేశాం, దాని గురించి మాట్లాడరావాలి. అలాగే లేబర్ కోసం కాంట్రాక్టర్ని రమ్మని చెప్పాను, అతను ఇంకా రాలేదు. ఒకసారి కనుక్కో. ఓకే సార్. హాయ్ రాజా. హలో సార్, ఎలా ఉన్నారు? వెరీ ఫైన్. కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు, నో ఫార్మాలిటీస్. ఒకసారి ఆ డిజైన్ నాకు చూపిస్తే. షూర్ సార్. వినోద్, ఆ డిజైన్ తీసుకురా. ఓకే సార్. 1 సెకండ్ సార్. నో ప్రాబ్లం సార్. డిజైన్ ఇదే సార్ మీరు చూడాల్సిన కొత్త డిజైన్. ఓకే, గుడ్. రాజా, ఈ చిల్డ్రన్ వార్డ్ ఇక్కడి నుంచి తప్పించి వేరే చోటికి షిఫ్ట్ చేయలేమా? ఇంత పెద్దది ఇక్కడ ఎందుకు? మనీ వేస్ట్ కదా. సార్, మీ మనవరాలు కనిపించట్లేదు అని చెప్పారు కదా. అవును రాజా, పాపం ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమిటో. పోనీ వీటన్నిటి గురించి తర్వాత చూసుకుందాం సార్. పాప విషయం చూడండి. కావాలంటే మనం వర్క్ తర్వాత మొదలు పెడతాం సార్. నేను కూడా ఇప్పుడు హైదరాబాద్ వెళ్తాను. ముందు మీ టెన్షన్స్ అన్ని తగ్గాక అప్పుడు ఇవన్నీ చూద్దాం. ఏమంటారు సార్? నో 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 నో. అదే ఇది ఇదే రాజా. దానికి దీనికి ఏం సంబంధం లేదు. మనం ఇప్పటికే చాలా లేట్ అయ్యాం. ఈ లేట్ వల్ల నేను చాలా లాస్ అయ్యాను. మీ వర్క్ మీరు పూర్తి చేయండి. అది కాదు సార్. ఏం పర్వాలేదని చెప్తున్నాను కదా రాజా.
మీరు మీ వర్క్ కానివ్వండి, నాకు మాత్రం ఆ చిల్డ్రన్ వార్డు మార్చి చూపించండి. సరే సార్. ఓకే వినోద్, సార్ ఆ చిల్డ్రన్స్ వార్డ్ని మార్చి రేపటికల్లా కొత్త డిజైన్ రెడీ చేయి. అది మనం సార్కి చూపించాలి. అలాగే సార్, ఈరోజే ఫినిష్ చేస్తాను. ఓకే మిస్టర్ రాజా, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చా నాకు ఫోన్ చేయి. నేను ఎంత బిజీగా ఉన్నా నీ కాల్ మాత్రం తప్పనిసరిగా అటెండ్ అవుతాను. వర్క్ మాత్రం త్వరగా ఫాస్ట్ అప్ చేయండి. షూర్ సార్. ఓకే బాయ్ సార్. బాయ్ రాజా. నైస్. ఎందుకు నవ్వుతున్నావు వినోద్? ఏం లేదు సార్. ఏం లేదంటే ఎలా? నువ్వెందుకో నవ్వుతున్నావు? చెప్పు, పర్లేదు. ఆయన మనవరాలు కనిపించడం లేదని మీరు ఫీల్ అయ్యారు కానీ ఆయనలో చిన్న ఫీలింగ్ కూడా కనిపించడం లేదు సార్. కోట్లు పోతాయని బాధపడుతున్నాడు కానీ ఇంట్లో మనిషి కనిపించడం లేదనే ఫీలింగ్ ఎక్కడైనా ఉందా సార్? మీరు ఫీల్ అయ్యే దాంట్లో అట్లీస్ట్ 50% అయినా ఆయన ఫీల్ అవుతున్నారా సార్? బాధ లేకుండా ఎందుకుంటుంది వినోద్? ఎంతైనా మనవరాలు కదా. నాకేం అలా అనిపించడం లేదు సార్. మీరు అనుకుంటున్నట్లు ఇది ప్రజా సేవ కోసం కట్టే హాస్పిటల్ కాదు సార్. జస్ట్ లైక్ ఏ కమర్షియల్ కాంప్లెక్స్. ఏంటి వినోద్, చాలా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నావు? గతంలో నువ్వు ఏదైనా హాస్పిటల్ నుండి ఇబ్బంది పడ్డావా? సార్, ప్రాక్టికల్గా ఒక మాట చెప్పనా సార్? ప్రపంచంలో ఏ మనిషి అయినా ఎండ తగలకుండా బ్రతకొచ్చు కానీ హాస్పిటల్ టచ్ కాకుండా చచ్చిపోడు సార్. ఇదే వాళ్లకు కమర్షియల్ ఎలిమెంట్ అయింది. మనిషికి ఆకలి, నిద్ర ఎంత అవసరమో ఆరోగ్యం కూడా అంతే అవసరం. ఆరోగ్యం కోసం మనిషి ఏదైనా ఇస్తాడని కనిపెట్టి ఇలాంటి వాళ్ళు బిజినెస్ మొదలు పెట్టారు సార్. అందరూ ఒకే రకంగా ఉండరు కదా వినోద్. 100కి 90% మంది అలాగే ఉన్నారు సార్. ఆ 10% కూడా మల్టీ స్పెషాలిటీస్తో పోటీ పడలేక ఇలా తక్కువగా కనిపిస్తాయి, అంతే సార్. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావే. విశ్వనాథ్ గారి గురించి నీకు ఇంతకుముందే తెలుసా? అన్నం మొత్తం వెతికి చూడాలా సార్? ఈ ఒక్క మ్యాటర్ చాలదు ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోవడానికి? నేను అలా అనుకోవట్లేదు వినోద్. కష్టం తన వరకే ఉండాలని ఆలోచించుండొచ్చుగా. అది మీలాంటి వాళ్ళ ఆలోచన సార్. వాళ్ళు బిజినెస్ పర్సన్స్. ఎదుటి వాళ్ళ కష్టంతో వాళ్లకు పనిలేదు. తన కష్టాన్ని కూడా ఎదుటి వాళ్ళ మీద రుద్దుతారు. ఇది నా ఒపీనియన్. డాక్టర్, టిఫిన్ చేయండి. ఏం ఆలోచిస్తున్నారు? తినండి. మీ కోపాన్ని, మీ బాధని దీని మీద చూపిస్తే ఎలా చెప్పండి? రండి తినండి. నాకు ఆకలిగా లేదు, నాకేమొద్దు. ఆకలి లేదంటే ఎలా? నిన్న ఉదయం నుంచి ఏం తినకుండా ఉన్నారు. నా మాట వినండి. నీకేనా మెంట్లా? అవతల నా కూతురు కనిపించడం లేదని టెన్షన్ పడుతుంటే అత్తిని ఇత్తిన అంటావేంటి? ఆల్రెడీ ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇంకెందుకు టెన్షన్ పడుతున్నారు? అది నీకు అర్థం కాదులే. కన్నబిడ్డ కనిపించడం లేదంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదు. నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావు కదా, మీ నాన్నుండుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసేది. నేనే పరిస్థితుల్లో ఇల్లు వదిలి వచ్చానో మీకు అర్థం కాదు డాక్టర్. మా నాన్న ఎంత బాధపడుతూ ఉంటారో మీకు తెలీదు.
డాక్టర్, ఇప్పుడు మీరు అన్నమాట ఎంత నిజమో చూడండి. కన్న తండ్రి కాబట్టి మీకు ఈ బాధ తెలిసింది. అలాగే కన్న బిడ్డ కాబట్టి ఇదే బాధ ప్రియగారికి ఉంటుంది కదా. ఇక్కడ మీరెంత బాధపడుతున్నారు, అక్కడ ప్రియగారు కూడా అంతే బాధపడుతూ ఉంటారు కదా. చెప్పండి, ఇలా ఎవరికి వాళ్ళు బాధపడుతూ ఉండే బదులు మీరు వెళ్ళి మీ భార్యని ఓదారిస్తే బాగుంటుంది కదా డాక్టర్. మీరిద్దరూ బాధపడుతుంది ఒకరి కోసమే, మీ ఇద్దరి కన్నీళ్లు ఒకరి కోసమే. ఈ సమయంలో ఒకరికొకరు ఓదార్పు అందిస్తే బాగుంటుంది కదా డాక్టర్. షటప్. నేను చెప్పిన దాంట్లో అబద్ధమే ఉంది సార్. ప్లీజ్ చందు, తన గురించి నా దగ్గర చెప్పకు. ఏం సార్, తనకి మాత్రం బాధ ఉండదా? పింకీ తనకి కన్నబిడ్డే కదా. నిజంగా పింకీ గురించి బాధపడేది అయితే పింకీ నన్ను చూడడానికి వస్తే తన్ను కొట్టేది కాదు, నా కూతురు నేను కిడ్నాప్ చేశానని కంప్లైంట్ ఇచ్చేదే కాదు. అది మీ మీద కోపం కాదు, బహుశా ఎక్కడో అనుమానం ఉండి అలా చేసుండొచ్చు కదా. నా ప్రపంచంలో నాకంటూ మిగిలిన నా కూతురు ఒక్కతే. నేను చనిపోవాలనుకున్న తర్వాత నువ్వు ఆపినందుకు ఆగలేదు. పింకీ జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆగిపోయాను. అలాంటి నా బిడ్డని నేను కిడ్నాప్ చేస్తానా? ఎంతసేపు నన్ను ఎలా సాధించాలన్న ఆలోచనే తప్ప మరో ఆలోచన ఉండదు ఆ తండ్రి కూతుళ్ళకి. అసలు మళ్ళీ నేను పింకీని చూడగలుగుతానా లేదా అని భయం వేస్తుంది. పింకీకి ఏం కాదు, తను ఖచ్చితంగా దొరుకుతుంది. మీరెవ్వరికీ అన్యాయం చేయలేదు, మీకెలా అన్యాయం జరుగుతుంది? పాజిటివ్ గా థింక్ చేయండి. నా మాట వినండి. మీరు నిజంగా పింకీని చూస్తాను అనే నమ్మకం ఉంటే ముందు టిఫిన్ చేయండి. ఎందుకంటే పింకీ వచ్చేసరికి మీరులా కనిపించాలి. తినండి ప్లీజ్. నా కోసం కాదు, పింకీ కోసమైనా తినండి. పోనీ నేనే పింకీని అనుకుని తినండి.